అందరికీ శుభోదయం. ప్రభు అయిన క్రీస్తునామమున వందనములు. ఈరోజు దేవునితో మన అనుబంధం, యెహోవా దూత గురించి ఈరోజు ప్రస్తావన చేయబోతున్నాను. దేవుడు తనలో భాగమై ఉన్నాడు. ట్రినిటీ సంపూర్ణంగా అర్థమైన వారికి ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది. తెలియని వారు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. యెహోవా దూత ఎవరన్న విషయాల గురించి ఇక్కడ చర్చించబోతూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో దాచి ఫలింపజేయనుగాక. ఆమేన్. ఓయ్, నిన్న నేను బైబిల్ చదువుతుంటే ఒక డౌట్ వచ్చింది. ఏంటది? పాత నిబంధనలో కనిపించే యెహోవా దూత అంటే యేసుక్రీస్తా? సూపర్ ప్రశ్న. ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. బట్ బైబిల్ ఎవిడెన్స్ చూస్తే వెంటనే క్లియర్ అవుతుంది. ఏ ఎవిడెన్స్? మొదట హ్యాగర్ స్టోరీ చూద్దాం. ఆదికాండం 16:10లో యెహోవా దూత ఇలా అంటాడు, నేనే నీ సంతానాన్ని విస్తరింపచేసెదను. ఇక్కడ గమనించు, సాధారణంగా దేవదూతలు నేను చేస్తాను అని అనరు. వాళ్ళు దేవుని మాటను మాత్రమే చెబుతారు. అంటే ఆయన మాటల్లో దేవుని అథారిటీ ఉందా? ఎగ్జాక్ట్, అదే పాయింట్. ఇంకో ఎగ్జాంపుల్, నిర్గమకాండం 3లో మోషేకు అగ్నిపొదలో కనిపించింది కూడా యెహోవా దూతే. చెప్పులు తొలగించు, నీవున్న ఈ స్థలం పరిశుద్ధము. అవును, పరిశుద్ధ స్థలం అంటే దేవుడు ఉన్నప్పుడు కదా. ఏ దేవదూత ఇలా అనలేదు. రైట్. అందుకే మోషే ముఖం దాచుకున్నాడు. తాను దేవునినే చూశానని భయపడ్డాడు. ఇంకో పెద్ద ఆదికాండం 32:30లో యాకోబుతో పోరాడిన వ్యక్తిని చాలామంది యెహోవా దూతగా చెబుతారు. యాకోబతనిని దేవుడిగా ఆరాధించాడు. కానీ దేవదూతలు ఆరాధన తీసుకోరు కదా. ఎగ్జాక్ట్. ప్రకటన 22:8-9 వచనాల్లో దేవదూత యోహానుకు చెప్పాడు, నన్ను ఆరాధించవద్దు అని. కాని యెహోవా దూత మాత్రం ఆరాధన తీసుకుంటాడు. అంటే ఆయన సాధారణ దేవదూత కాదు, దేవుడుగానే ఉన్నాడు. మరి యేసుతో కనెక్షన్ ఏమిటి? కొత్త నిబంధనలో కొలసైలకు రాసిన పత్రిక 1:15 ఇలా చెబుతుంది, యేసు అదృశ్య దేవుని స్వరూపము. యోహాను 1:1 ప్రకారం వాక్యమే దేవుడు. యోహాను 1:3 ప్రకారం సర్వమును ఆయన ద్వారానే సృష్టించబడింది. అందుకే చాలామంది బైబిల్ టీచర్స్ ఇలా చెబుతున్నారు, పాత నిబంధనలో కనిపించిన యెహోవా దూత అవతారానికి ముందు ప్రత్యక్షమైన యేసుక్రీస్తే. ఇప్పుడు క్లియర్ అయింది, యెహోవా దూత అంటే యేసుక్రీస్తే. ఎగ్జాక్ట్లీ. బైబిల్ కనెక్షన్స్ అమేజింగ్.